స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ రాక మరి అన్ని రంగాల్లో కూడా షేక్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకుంటే ఓవర్ నైట్లో పొజిషన్ క్యారీ చేసే వ్యాపారులకు కూడా ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ట్వీట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భయంకరంగా మారుతున్నాయంటే దాని గురించి ఒకసారి. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తాడో ఎవరికి తెలియదు. అండ్ ట్వీట్ చేసిన ప్రతిసారి కూడా వరల్డ్ వైడ్గా ఎఫెక్ట్ అవుతుంది. అమెరికాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ 70% వాళ్ళ జీడిపి గ్రోత్ అంతా లోకల్ కన్జంప్షన్ వల్ల వస్తుంది. అందుకని ఇంటర్నల్ కన్జంప్షన్ కాబట్టి అమెరికాకి ప్రపంచం పెద్దగా అవసరం లేదు. బట్ ప్రపంచానికి అమెరికన్ మార్కెట్ కావాలి. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఐటీ అంతా ఎక్కువ అక్కడే సెంట్రిక్ ఇండియన్ ఐటీకి. ఫార్మా మెజారిటీ ఫార్మా ఎక్స్పర్ట్స్లో అమెరికా చాలా ఇంపార్టెంట్ మనకి. టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తానికి కూడా ఎక్కువ మెజారిటీ పోర్షన్ అదనమాట. ఇంకా కెనడా పక్కన మెక్సికో లాంటి కంట్రీల్లో వాళ్ళ టోటల్ ఎకానమీ 75% ఒక అమెరికా మీద డిపెండ్ అవుతుందంటే మీరు ఊహించండి. అంటే చైనా వాళ్ళు వాళ్ళ టోటల్ 30% ఒక అమెరికా మీద డిపెండ్ అవుతారు. అట్లా ప్రపంచం మొత్తం కూడా అమెరికన్ మార్కెట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ఉంటుంది, సర్వీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కన్జంప్షన్కి వీళ్ళందరూ సప్లై చేస్తూ ఉంటారు అక్కడికి. కాబట్టి వాళ్ళు ఆ ఎకానమీని బేస్గా తీసుకొని మాతో బిజినెస్ చేయాలి అంటే మీరు అది చేయాలి ఇది చేయాలని ఒక డిక్టేటర్ లాగా డిక్టేట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ డెమోక్రసీ గవర్నమెంట్లో ఇంత పవర్ఫుల్గా డిక్టేటర్ లాగా బిహేవ్ చేసే వాళ్ళు మనం చూడటం చాలా రేరు. ఇండియన్ గవర్నమెంట్ కూడా డెమోక్రసీ, బట్ ఆ పవర్ మనం ఇక్కడ మన పర్టికులర్లో చూడలేము. ప్రతి ఒక్కరిని ఈ అమెరికన్ మార్కెట్ బేస్గా తీసుకొని బెదిరిస్తూ ఉంటాడు. మాతో బిజినెస్ చేయాలంటే మీరు ఎంత చేయాలి, డాలర్తో బయటకు వెళ్ళిపోతే ఎవరికైనా మీ మీద ట్యాక్స్లు వేస్తాము, లేదా అమెరికాలో మాకు ఎంత ఛార్జ్ చేస్తారో మేము కూడా మీకు అంతే ఛార్జ్ చేస్తుంటాం. ఇలా ఒక బిజినెస్ని ఒక వెపన్ లాగా చేసుకొని ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూడండి, ఫార్మాస్యూటికల్స్ మీద 25% ఇంపోర్ట్ ట్యాక్స్ చేస్తామని చెప్పాడు ఏప్రిల్ మంత్ నుంచి. ఇప్పుడు ఏప్రిల్ దాకా ఫార్మా పెద్ద పెరగదు, ఎందుకంటే అందరికి భయం ఎంత ట్యాక్స్ చేస్తాడో అనేది, ఎంత ట్యాక్స్ చేస్తే ఎంత ఎఫెక్ట్ అవుతుందని భయం అనమాట. సో ఆ ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ఫార్మాస్యూటికల్స్ అన్ని లేవు, మెజారిటీ ఉంటే ఉండొచ్చు. బట్ అగైన్ దానివల్ల రెవెన్యూ ఎఫెక్ట్ ఎంత అవుతుందో మనకు తెలియదు. తద్వారా మార్కెట్ ఎలా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలియదు. బట్ సైకలాజికల్ థియరీ ఏమొస్తుందంటే ట్రంప్లో ట్యాక్స్ చేస్తారంట కాబట్టి ఫార్మాలో పెడితే ఈ టైంలో మనకి తగ్గిపోద్దని భయం అనమాట. అందుకని అది ఆ సెక్టర్ జోలు ఎవరు వెళ్ళరు. అంటే మొన్న అల్యూమినియం అండ్ ఐరన్ వీటి మీద 25% వేశారు. ఓకే, అండ్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో, ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తాడో మనకి ఎప్పుడు తెలియదు అనమాట. అందుకని ఎవరైనా ఓవర్ నైట్ పొజిషన్ తీసుకొని ఉంచుకున్నారనుకోండి, రేపు మార్నింగ్ కల్లా ఏం ట్వీట్ వస్తుందో తెలియదు. ఆ ట్వీట్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ ఎక్కడ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అవుతుందో మనకే తెలియదు. అందుకని మన కింద ఆర్ఎస్ఐలు మూవింగ్ యావరేజ్ ఎలా పెట్టామో, ట్రంప్ ట్వీట్స్ కూడా ఒక ఇండికేటర్ లాగా పెట్టాము, సెంటిమెంట్ ఇండికేటర్ లాగా. సడన్ గా ఏ ట్వీట్ వస్తుందో తెలియదు కదా. పాజిటివ్ వస్తేనే మార్కెట్ పైకి లేస్తుంది, నెగిటివ్ వస్తేనే కింద పోతుంది. అందుకని మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి, అండ్ ట్వీట్స్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి కాబట్టి, అండ్ ప్రపంచం అంతా భయపడతా ఉంది. స్టాక్ మార్కెట్ అయితే బాగా షేక్ అవుతున్నాయి, ట్వీటర్ బాగా ఇదవుతుంది. ఈ ట్యాక్స్ విషయంలో కూడా సార్, అమెరికన్స్ కి ట్యాక్స్ ఏమీ ఉండదు, ఎవరైతే మనకి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాటిపైన ఎక్కువ ట్యాక్స్ వేస్తామని చెప్పేసి కూడా ఈ మధ్యకాలం చెప్పాడు కదా సార్ ట్రంప్. బేసికల్ గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక పోర్షన్ అండి. ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. దాని అర్థం వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు గాను, ఇండైరెక్ట్ గా కన్జంప్షన్ ట్యాక్స్ ఉంటుంది, లైక్ జిఎస్టీ లాంటివి. అందుకని మీరు ఎంతైనా కన్జ్యూమ్ చేయండి, ఆ కన్జంప్షన్ ద్వారా గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి డబ్బులు బాగా మిగిలింది అనుకోండి, లాస్ట్ మనం స్పెండ్ చేస్తాం ఏదో ఒకటి, అది ఇల్లు కొంటాం, కారు కొంటాం, అది అక్కడ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ జిఎస్టీ తీసుకుంటారు. అట్లా వరల్డ్ చాలా కంట్రీస్ లో 2 ట్యాక్స్లు లేవు, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అట్లా 2 లేవు. చాలా చోట్ల కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ మాత్రమే ఉంది. అందుకని ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ కట్టే వాళ్ళు టోటల్ పాపులేషన్ లో 1% కడుతున్నారు ఈ సంవత్సరం నుంచి. అంటే ఏప్రిల్ 1 నుంచి 12 lakh వరకు ట్యాక్స్ ఎగ్జామ్టెడ్, 12 lakh లోపు. టోటల్ ఇండియాలో 7 కోట్ల మంది మన లాస్ట్ ఇయర్ ట్యాక్స్ ఫైల్ చేశారు. అందులో 6 కోట్ల మంది లెస్ దెన్ 12 lakhs ఇన్కమ్ అన్నట్టు ఫైల్ చేశారు. ఇక మిగిలిపోయింది ఎంత? 1 crore. అంటే ఇండియాలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంది 1 crore. రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అంతా లేదు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి, ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు. అట్లాగే ఇప్పుడు అమెరికాలో కూడా ఏంటంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ బదులు ఇవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ చేశారనుకోండి, ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ అయినా సరే నువ్వు నాకు అమ్మిన ప్రొడక్ట్ ప్లస్ ట్యాక్స్ 20% కట్టే కదా నువ్వు లోపలికి వచ్చేది, లోపల కూడా అదే రేట్ అమ్ముతారు కదా. అందుకని వాళ్ళకి ఈ ట్యాక్స్ బదులు ఈ ట్యాక్స్ ఏదో ఒక ట్యాక్స్ వేస్తున్నారు అంతే. అందుకని అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ తీసేసినా సరే డైరెక్ట్ వాళ్ళకి బెనిఫిట్ అంటే అంతేం ఉండదండి. మేబీ పర్సెంటేజ్ తేడా ఉండొచ్చేమో కానీ డైరెక్ట్ బెనిఫిట్ అయితే ఉండదు, ఎందుకంటే దీని బదులు ఎక్స్టర్నల్ ట్యాక్స్ వేస్తున్నారు.
ఇంతకుముందేమో పబ్లిక్ మీద వేసేవాడు డైరెక్ట్ గా, ఇప్పుడేమో ఎవరైనా ప్రొడక్ట్ కావాలంటే ఇంత ట్యాక్స్ పే చేయమంటున్నాడు. నువ్వు 20% మెడిసిన్ మీద 25% మెడిసిన్ మీద ట్యాక్స్ చేసావంటే ఆ మెడిసిన్ అమ్మే వాళ్ళు కూడా 20% ట్యాక్స్ చేసి తీసుకొని కదా నీకు అమ్మేది, నీ దగ్గర తీసుకొని గవర్నమెంట్కి ఇస్తున్నారు అంతే. ఏదైతే ట్రంప్ అంటున్నాడు కదా సార్, మీరు ట్యాక్స్ తగ్గించండి మేము కూడా తగ్గిస్తాము, మీరు ఎంత వేస్తే మేము అంతే వేస్తాం మేము కూడా అనేసి ఒక టాక్. ఒక కంట్రీతో ఉండదు టాక్సేషన్ ఇప్పుడు కూడా. ఇండియా వాళ్ళు ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంత అన్నారు అనుకోండి, నువ్వు ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ అంతే పెడతా వాళ్ళు, అదే ఐ మీన్ ఎక్సైజ్ ట్యాక్స్ వాళ్ళు అంతే వేస్తారు. అంతే కంట్రీ స్పెసిఫిక్ గా ఉండవు అనమాట ఎక్కువ శాతం అంటిల్ ఇలా కంట్రీ అమెరికా లాగా మీ దేశం నుంచి మా దేశం కొద్ది ఇంత అంటే తప్ప. ఇండియా లాంటి కంట్రీలు ఏ కంట్రీకి స్పెసిఫిక్ అలా ఉండదు ఎక్కువ శాతం. జనరల్గా మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఎంత కట్టాలి, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ కంట్రీలో ఎంత ఉందో ట్యాక్స్ చూసుకుని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోమంటుంది అనమాట. ఇప్పుడు బేసిక్గా అంటే అమెరికా వాళ్ళు మాస్ సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి వరల్డ్ వైడ్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని రన్ అవుతూనే ఉంటాయి, మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇలాంటివన్నీ కూడా. మన వాళ్ళందరూ మినిమం 17-18% ట్యాక్స్ లేస్తుంటారు. మనం అక్కడ పోయినప్పుడు 2% 3% ట్యాక్స్ కడుతున్నావు, న్యాచురల్గా ఆ కోపం ఉంటుంది. అందుకని ఇండియా వాళ్ళు అమెరికా పంపించే వాటిలో మెజారిటీ ట్యాక్స్ అంటే 75% ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికంటే ట్యాక్స్ లెస్ దెన్ 5% అండి. అమెరికా వాళ్ళ దగ్గర మనం ఛార్జ్ చేస్తుంది చాలా ఎక్కువ అనమాట, ఆ రెండు మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, మీరు ఎక్కువ దగ్గర ఛార్జ్ చేస్తున్నారు మా దగ్గర నుంచి, మీరు తక్కువ ఛార్జ్ చేస్తే మేము కూడా తక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటాం. సో ఫైనల్ సార్, ట్రంప్ టర్మ్ ఎఫెక్ట్ అనేది ఇటు స్టూడెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాకుండా ఇన్వెస్టర్స్ పైన కూడా ఇప్పుడు బాగానే ఉందనుకోవచ్చు. ఒక విషయం చాలా గొప్ప చెప్పొచ్చండి, కంట్రీ కోసం ఎలా వర్క్ చేయాలో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మిగతా అమెరికన్స్ కోసం, అమెరికా కోసం ఎంత బాగా వర్క్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్న సంబంధం లేకుండా ఎలా వర్క్ చేస్తున్నారు. ప్రపంచంలో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఎఫిషియన్సీ కోసం ఒక డిపార్ట్మెంట్ పెట్టాం. అది ఓవర్ నైట్ లోని ఏ కంట్రీకి ఫండింగ్ ఇత్తని ఆపేస్తుంది, అంటే కంట్రీ మనీ ఎలా సేవ్ చేస్తుంది చూస్తుంది. ఇండియాలో కూడా అలాంటి సిస్టమ్ రావడం వల్ల డెఫినెట్ గా ఎఫిషియన్సీ పెరిగింది. మనం కూడా అన్నెస్లో ఎంత ఖర్చు పెడతాం మనకే తెలియదు. మనకే దిక్కు లేదనుకుంటే పక్కన మారిషస్ కి 600 కోట్లు, బంగ్లాదేశ్ కి 200 కోట్లు, ఎందుకండి ఎవరి కోసం గొప్పండి ఇది, ఎవరు ఏం చేస్తున్నాం నీ గొప్పలన్నీ. అందుకని డొమ్మక మనకే బోళ్ళంత డబ్బు కావాల్సినప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అందుకని మన దగ్గర కూడా అమెరికాలో ఉన్న ఈ డోజీ లాంటిది రావాలి అంటే గవర్నమెంట్ యొక్క ఎఫిషియన్సీని పెంచాలి, అంటే ఎవరైనా కంట్రీ ఫస్ట్ అనే దాని మీద వర్క్ చేయాలి. ఆ విషయం అయితే నేర్చుకోవచ్చు. బట్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే వెరీ బ్యాడ్ అండి. ట్రంప్ ఉన్నంత కాలం ఎప్పుడు ఏ ట్వీట్ ఎలా ఇండస్ట్రీ మీద వచ్చిందో ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఏదైనా సార్ ట్రంప్ స్లోగన్ ఏదైతే ఉందో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఏది చేసినా వాళ్ళ కోసం చేయడానికైనా సిద్ధమే. ఎక్కువ సార్లు ఇవన్నీ సెంటిమెంటల్ లాగా అనిపిస్తే గానీ లాంగ్ టర్మ్ లో నిజంగా బెనిఫిట్ జరిగిద్దని మనం ప్రూవ్ చేయలేము. ఎక్కువ సార్లు అంటే సెంటిమెంటల్ గా పబ్లిక్ ఏమి ఇష్టమో దాన్ని ఇలా నోటిదారు చెప్తున్నారు అనుకోండి, వెంటనే ట్రంప్ జై అంటారు అంతే. నిజంగా దాని ద్వారా అమెరికన్ ఎకానమీ ఏదైనా ఇంప్రూవ్ అవుతుందంటే చెప్పలేము మనం ఇవన్నీ. అంటే ట్యాక్స్ షిఫ్ట్ అవుతుంది, పర్సనల్ ట్యాక్స్ నుంచి ఇంపోర్ట్ ట్యాక్స్ కింద మారుస్తున్నావు, బట్ అగైన్ అది బెనిఫిట్ వస్తూ లేదు మనకు తెలియదు. ఎకానమీ చాలా స్పీడ్గా అనుకున్న దానికన్నా ఫాస్ట్గా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటాయండి. గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా వాటిని అడాప్ట్ చేసుకుంటూ ఫ్లెక్సిబిలిటీగా మూవ్ అవుతుంది తప్ప నేనే గొప్ప అనే అటిట్యూడ్తో ఉంటే చాలా కష్టం ఈ రోజుల్లో. అందుకని ఈ ట్రంప్ మేక్ ఇన్ ఇండియా ఎంతవరకు వర్కౌట్ అవుద్దో మనకు తెలియదు కానీ, బట్ వరల్డ్ అయితే ర్యాపిడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో ఫార్మాస్యూటికల్స్ ఆ ట్యాక్స్ తగ్గించుకోవాలంటే ఒకటే రూటు, అమెరికాలో ఉన్న ఏదైనా కంపెనీ టేక్ ఓవర్ చేసేసి అక్కడ ప్రొడ్యూస్ చేసుకోవటమే. అప్పుడు తద్వారా అమెరికన్ జాబ్ వస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద ఇండియా పేరెంట్ కంపెనీ కాబట్టి ప్రాఫిట్ అనేది ఇక్కడికే వస్తాయి కదా. బట్ ఎన్ని కంపెనీస్కి ఆ ఫెసిలిటీస్ ఉంటే మనకు తెలియదు. అందుకని వాళ్ళు చెప్పేది ఏంటంటే లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ చేయండి, లోకల్గా జాబ్లు ఇవ్వండి, లోకల్గా ప్రొడ్యూస్ చేయండి, ట్యాక్స్ తప్పించుకోమంటున్నారు. అది వాళ్ళ మెసేజ్. థ్యాంక్ యూ సార్.